హలో హాయ్ ఫ్రెండ్స్, పాస్తా తయారీ విధానం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ఓ బౌల్ పెట్టుకొని 2 గ్లాస్ వాటర్ పోసి 5 మినిట్స్ మరిగించుకోవాలి. అలా మరిగిన వాటర్లో పాస్తా వేసి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని 70% ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన పాస్తాలో వాటర్ తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి అందులో ఆయిల్ వేసి జీలకర్ర, వెల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి కలుపుకోవాలి. ఇలా అర నిమిషం ఫ్రై అయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పసుపు వేసి కలిపి టమాటో ముక్కలు వేసి 5 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇలా 5 మినిట్స్ ఉడికాక కారం, మసాలా, సాల్ట్ వేసి పాస్తా వేసుకొని కలుపుకోవాలి. గోధుమలతో తయారు చేసిన పాస్తా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రించడంలో సహాయపడుతుంది. చివర్లో నిమ్మరసం వేసి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా వెంటనే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాయ్.